తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేసింది. ఇక విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు దర్యాప్తునకు ఉపకరించే అంశాలతో మీకు సంబంధం ఉన్న నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడించేందుకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. కేసు నమోదైన దాదాపు 2 ఏళ్లు అవుతున్నప్పటికీ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొని చెప్పుకోవాలి. కేటీఆర్ కు సిట్ నోటీస్ అందజేసింది. ఏదైతే నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్లి కేటీఆర్ కి సిట్ అధికారులు నోటీస్ అందడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేసు నేపథ్యంగా దర్యాప్తులను ఒకసారి చూస్తే కనుక ఆరోపణలు కేసు నమోదును ఒకసారి చూస్తే ఈ కేసు దాదాపు 2024 మార్చి 11న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే 2014, 2023 మధ్యలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి కేంద్రంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్లు అనేది జరిగినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ట్యాపింగ్లు రాజకీయ వ్యతిరేకులు, వ్యాపారవేత్తలు, మీడియా ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లపై ముఖ్యమైన ఫోన్లు ట్యాప్ చేయడం అనేది జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు రాజకీయ దుర్వినియోగం, సమాచార దుర్వ్యాప్తి చట్టాల ఉల్లంఘనలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి చూసుకోవాలి. అయితే సిట్ ఏర్పాటు దర్యాప్తు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక దర్యాప్తు కోసం ఎస్పీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి సిట్ ఎస్ఐబి రికార్డులు, ట్యాపింగ్ డేటా, సంబంధిత ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తుంది. అయితే ఈ దర్యాప్తు వివరాలు కూడా అంటే ట్యాపింగ్ జాబితాలో ఆరోపితులు, సాంకేతిక ఆధారాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. అయితే కానీ సిట్ ముఖ్య సాక్షులు ఎవరైతే దీనికి ఎవరైతే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ముఖ్యంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అన్న వ్యక్తులకు సంబంధించి, ముఖ్య సాక్షులకు సంబంధించి, ఆరోపితులకు సంబంధించి విచారణ అయితే వాటిపై దృష్టి పెట్టి ఈ కేసు తెలంగాణ పాలసీలో ఒక పెద్ద ఎదురు చూపులుగా కలిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అనేది అంటే దానిలో భాగంగానే దర్యాప్తులో భాగంగానే కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఏదైతే తాజాగా ఈ కేసీఆర్ కి అంటే మన కేటీఆర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులకు సంబంధించిన వివరాలు, సాక్ష్యాలు, ఆధారాలను వెల్లడించాలని ఆదేశించింది. అయితే దానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి హాజరు కావాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నోటీసు కేసు దర్యాప్తును మరింత లోతుగా విచారణ చేయడానికి ముఖ్యమైనగా ఉపయోగపడతా అంటే కూడా పోలీసులు సిట్ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా ఈ నెల 20న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావడం, హరీష్ రావు ఇప్పటికీ సిట్ ముందు హాజరై కొన్ని వివరాలు అందించడం, అలాగే దాని తర్వాత కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం, ఈ మేరకు అంటే కేసులో కొంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మనకి. అయితే దీనికి సంబంధించి ఎక్స్ వేదిక కూడా కేటీఆర్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎక్స్ వేదిక కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ నోటీసులు మొత్తం అంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే ఉన్నాయంటూ కూడా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు. అయితే తనపై జరుగుతున్న దాడులు ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన వారిపై జరుగుతున్నాయంటూ అంటే నేను సిట్ ముందు హాజరవుతాను, సత్యాన్ని వెల్లడిస్తాను, అంటే నిజాన్ని చెప్పడానికి నేను ఖచ్చితంగా సిట్ ముందుకు వెళ్తాను, హాజరవుతున్నట్టు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేసు రాజకీయంగా ప్రేరేపితమైన నేపథ్యంలో దీని ద్వారా ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారని కూడా ఆయన క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ నోటీసులను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ హేళనగా ముద్రించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ తన స్పందనలో చాలా క్లియర్ గా ఎస్ఐబి ట్యాపింగ్లు జాతీయ భద్రత సంబంధించినవి అనేది కూడా ఆయన వాదించే ప్రయత్నం చేశారు. కానీ అక్రమ ఉద్దేశాలు లేవని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఓవరాల్ గా ఇవాళ కేటీఆర్ ఉదయం ఇప్పుడు 11 గంటలకు ఆయన హాజరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అంటే హాజరైన తర్వాత విచారణ అనంతరం ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేవిక, థాంక్యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.